హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 51. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విక్కీ చిన్నీని కిస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత చిన్నీకి చాలా ఇబ్బందిగా అనిపించింది అక్కడ పరిస్థితి. ఫ్రెండ్స్ అందరూ తన వైపు చూస్తూ, వామ్మో మీ ఆయన ఏంటే అందరి ముందు ముద్దు పెట్టేశాడు అని అంటుంటే చెప్పలేనంత సిగ్గుగా ఏమీ మాట్లాడలేక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. ఎంత హస్బెండ్ అయితే మాత్రం స్టూడెంట్స్ ఉన్న చోటికి వచ్చి ఈ పబ్లిక్ రొమాన్స్ ఏమిటి? ఇంకొకసారి ఇలా జరిగితే మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మైండ్ ఇట్ అంటూ మ్యాథ్స్ ప్రొఫెసర్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే క్లాస్ బయట ఉన్న చిన్ని ఇంకక్కడ ఉండలేక బుక్స్ తీసుకుని కాలేజ్ బయటికి వచ్చేసింది. వీడికి ఏమైంది అలా వచ్చి ముద్దు పెట్టేశాడు అనుకుంటూ డ్రైవర్కి కాల్ చేసి కాలేజ్ దగ్గరికి కారు తీసుకురమ్మని చెప్పింది. కారు కోసం వెయిట్ చేస్తూ కాలేజ్ క్యాంపస్లో కూర్చుంది. అప్పుడే అన్నోన్ నెంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? అబ్బా, మళ్ళీ మరొక నెంబర్ నుంచి మెసేజ్. ఎన్ని నెంబర్స్ బ్లాక్లో పెట్టాలి? రకరకాల నెంబర్స్ నుంచి మెసేజెస్ చేస్తున్నారు. ఇంకా లాభం లేదు, నేనే వేరే నెంబర్ మార్చేసుకుంటే సరిపోతుంది. కోపం వస్తోంది శ్రద్ధకి. ఆలోచిస్తూ ఉండగానే మరొక మెసేజ్. ఏంటి ఇన్ని నెంబర్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళకి పని పాట లేదా అని అనుకుంటున్నావా అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఇదేంటి, నేను మనసులో అనుకున్న మాటలే మెసేజ్గా వస్తున్నాయి. కొంచెం ఆశ్చర్యంగా చూస్తోంది చిన్ని. ప్లీజ్, ఒకరు నీతో మాట్లాడడానికి ఇన్ని నెంబర్స్ మారుస్తూ ఇన్నిసార్లు ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అయిన విషయమే అయి ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించి నాతో మాట్లాడు ప్లీజ్. అసలు మీరెవరు? ఎన్నిసార్లు అడిగినా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పలేదు. డైరెక్ట్గా రమ్మంటున్నారు. ఏదో ఒక ప్లేస్ చెప్తున్నారు. ఎవరో తెలియని మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? మీరు నన్ను పూర్తిగా నమ్మచ్చు. పోనీ నేను చెప్పిన ప్లేస్కి మీరు రావద్దు. మీరే ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేయండి, నేనే అక్కడికి వస్తాను. ఒక్కసారి మీతో మాట్లాడతాను, జస్ట్ ఒక్కసారి. సరే, ఆలోచించి చెప్తాను. ఇలా పదే మెసేజ్ చేసి నన్ను విసిగించద్దు. ఓహ్ థ్యాంక్స్, మీరు ఒప్పుకున్నందుకు. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. 2 రోజుల్లో మన మీటింగ్ సెట్ చేయండి. ఇదేంటి మళ్ళీ టైం లిమిట్? 2 రోజుల తర్వాత నాకు ఇంపార్టెంట్ పని ఉంది. మిమ్మల్ని కలవాలంటే మళ్ళీ 1 వారం దాకా కుదరదు. అందుకని సరే ఆలోచిస్తాను అంటూ ఆఫ్లైన్లోకి వచ్చేసింది చిన్ని. వీడెవడో పోకిరి వెదవనుకుంటా, చూద్దాం. డైరెక్ట్గా వస్తా అంటున్నాడుగా, చెంప పగలు కొడతాను దొంగ వెదవకి. ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిన కారు ఎక్కి వెంకట్ గురించి ఆలోచిస్తోంది. మార్నింగ్ చాలా టెన్షన్గా చిరాగ్గా మాట్లాడాడు. నా దగ్గరికి వచ్చి గట్టిగా టైట్గా హక్ చేసుకుని అందరి ముందు డీప్ కిస్ ఇచ్చాడు. అది కూడా చాలా స్ట్రాంగ్గా. ఏమైంది వీడికి? అందరి ముందు చాలా లిమిట్గా ఉంటాడు కదా. వీడి వల్ల నేను తిన్నాను. ఆ డైనోసర్ ప్రొఫెసర్ తినేసేటట్లు చూస్తూ పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. ఎంత మొగుడైతే మాత్రం పబ్లిక్ రొమాన్స్ ఏమిటి అంటూ కమెంట్ చేస్తాడా? నా మొగుడు. వాడికి ముద్దు పెట్టుకోవాలనిపించింది, పెట్టాడు. అదేమైనా పెద్ద దేశద్రోహమా? అయినా వీడి గురించి ఎవరికి తెలియదు. వెధవ వాడేదో ఉత్తముడిలాగా సుశీల మేడంని సొల్లు కార్చుకుంటూ 100 సార్లు చూశాడు. మేడంకి పెళ్ళయింది అన్న జ్ఞానం కూడా లేదు వాడికి. వీడి పెళ్ళం వీడికి నచ్చదు కానీ పక్కవాడి పెళ్ళం మీద మాత్రం ఆశ. వాష్రూమ్ గోడల నిండా వాడివి ఫిజిక్స్ లెక్చరర్ సుశీల మేడం లవ్ స్టోరీ గురించి కథలుగా రాసుకుంటున్నారు. వీడికి క్యారెక్టర్ లేదు కానీ వీడు నా మొగుడిని తిడతాడా? నా విక్కీ ముందు నిలబడడానికి కూడా సరిపోడు. అసలు విక్కీ వేరే ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడడు. నేనే వాడి చుట్టూ తిరిగి అమ్మమ్మ గారితో కలిసి ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాను.
వాడిని ఎలా తిడుతున్నావురా నువ్వు? నా మొగుడు రాముడు. నీలాగా మరొక ఆడదాని మీద ఆశపడే రకం కాదు. ఇలాంటి చీప్ క్యారెక్టర్ ఉన్న నువ్వు నా మొగుడిని అంటావా? చెప్తాన్రా నీ సంగతి. మీ లవ్ స్టోరీ గురించి మీ ఆవిడకి నేనే ఆకాశ సీతమ్మ లెటర్ రాసి నీ పని పడతాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అని తిట్టుకుంటూ వెళ్తున్న దారంతా ఆలోచిస్తూనే కూర్చుంది చిన్ని. 15 మినిట్స్ తర్వాత శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చేరుకుంది. చాలా రోజుల తర్వాత శ్రద్ధ ఆఫీస్కి రావడంతో అందరూ రెస్పెక్ట్ ఇస్తూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ విష్ చేస్తున్నారు. తాను కూడా అందరూ విష్ చేస్తుంటే చిరునవ్వు నవ్వుతూ సరాసరి వెంకట్ క్యాబిన్ వైపు వెళ్ళి డోర్ ట్యాప్ చేసి మే ఐ కమింగ్ సార్ అంది. ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ తల కూడా పైకెత్తకుండా కమిన్ అన్నాడు వెంకట్. శ్రద్ధ లోపలికి వచ్చి వెంకట్ వైపే చూస్తోంది. వై డిడ్ యూ కమ్? వాట్ డూ యూ వాంట్ ఫర్ మై క్యాబిన్ అని తల కూడా పైకెత్తకుండా వచ్చింది ఎవరో చూడకుండా అడుగుతున్నాడు. ఇందాకిచ్చావు కదా, అలాంటి ముద్దు ఇస్తావని వచ్చాను. ఆ గొంతు విని మాట విని తలెత్తి చూశాడు వెంకట్. శ్రద్ధ వైపు చూస్తూ నవ్వుతూ ఇప్పుడే కావాలా, ఈ మెయిల్ పంపించాక ఇవ్వొచ్చా? చిరునవ్వుతో కన్ను కొడుతూ అడిగాడు. ఏంటి ఇచ్చేస్తావా? ఓ, ఇవ్వకుండా ఎలా ఉంటా? అది నువ్వు అడిగిన తర్వాత. టైం ప్లేస్తో సంబంధం లేదు కదా నీకు, ఎక్కడైనా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను, నా ఇష్టం. నా పెళ్ళం ఏమైనా వద్దంటుందా ఏమిటి? వద్దు అనదు అనుకో. అయినా అందరూ చూస్తున్నారని నీకు కొంచెమైనా ఉండాలి కదా. అలా కాలేజీకి వచ్చి అందరి ముందు అలా ముద్దు పెట్టడమేనా? చిరుకోపంగా చూస్తూ అడిగింది శ్రద్ధ. మరేం చేయను, నా పెళ్ళం నా మాట వినట్లేదు. కోపంతో ఏదేదో మాట్లాడుతోంది. కొత్తగా పెళ్ళైన నాకు నా పెళ్ళం బోర్ కొట్టడం ఏమిటి? అదేమో అర్థం చేసుకోకుండా నేను బోర్ కొట్టేశానా అంటూ పిచ్చి పిచ్చి మెసేజెస్ చేస్తోంది. అందుకు సమాధానం అలా చెప్పాను. ఓహో అవునా? అయితే నీ పెళ్ళం ఎప్పుడైనా నీతో గొడవ పడితే ఇలాగే రొమాన్స్ చేసి నీ పెళ్ళం కోపం తగ్గిస్తావా? రొటీన్గా అందరి భార్యాభర్తల్లాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అంత బాగోదు కదా. అసలే నా పెళ్ళం చాలా సెన్సిటివ్. ఒక్క దెబ్బ కొట్టినా తట్టుకోలేదు. చాలా క్యూట్గా ఉంటుంది. తిట్టాననుకో ఏడుస్తూ కూర్చుంటుంది. అది అలా ఉంటే నాకే బాధ కదా. అందుకే ఇలా పనిష్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంతకీ మేడం గారేంటి ఇలా వచ్చారు? నా మొగుడు కాలేజ్కి వచ్చి నాతో చేసిన రొమాన్స్ మా ప్రొఫెసర్ చూసి గెట్ లాస్ట్ అంటూ ఇంకొకసారి ఇలా చేశారంటే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకేం చేస్తాను? మా ఫ్రెండ్స్ చేసే అల్లరిని ఫేస్ చెయ్యలేక కాలేజ్ నుంచి సరాసరి తమరి దగ్గరికే వచ్చేసాను. అవునా? అయితే ఈవినింగ్ వరకు నువ్వు నేను అంటూ రొమాంటిక్గా చూస్తున్నాడు వెంకట్. హలో మై డియర్ హస్బెండ్ గారు, నాకు చాలా కోపంగా ఉంది మీ మీద. నేను ఇక్కడికి దెబ్బలాడదామని వచ్చాను. రొమాన్స్కి ఛాన్స్ లేదు. అదే చెప్పాను కదా, మనకు కోపం వస్తే కొట్టుకోవడం తిట్టుకోవడం వద్దు. నాకు కోపం వచ్చింది కాబట్టి నేను నీకు ముద్దు పెట్టి కోపాన్ని తగ్గించుకుంటాను. ఇప్పుడు నీకు కోపంగా ఉంది కాబట్టి నా దగ్గరికి వచ్చి హగ్ చేసుకో, ఒక ముద్దిచ్చుకో. అబ్బా ఛా, అంత సీన్ లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, వర్క్ చేసుకోండి. మరైతే ఎందుకే నా ముందుకొచ్చావు? ఇంటికి పోవచ్చుగా. నిన్ను తిడదామని వచ్చాను. నీ మాటలలో ఏదో మ్యాజిక్ ఉంది. తిట్లు రావట్లేదు. సరే తిట్టు బేబీ, నువ్వు కాక నన్ను ఇంకెవరు తిడతారు? ఈడియట్, అలా పబ్లిక్గా ముద్దు పెడితే ఈసారి కొడతాను అంటూ చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్లు అంది శ్రద్ధ. ఓకే పెట్టను, సారీ. ఇప్పుడు మనం పబ్లిక్లో లేము, మన క్యాబిన్లో ఉన్నాము. ఇప్పుడు ఏదైనా చెయ్యొచ్చేమో కదా అంటూ తన సీట్లో నుంచి లేచి శ్రద్ధ వైపు అడుగులు వేస్తున్నాడు వెంకట్. విక్కీ, ఏంటి దగ్గరగా వస్తున్నావు? వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ అంటోంది శ్రద్ధ. నీకు దూరంగా ఉండలేను చిన్ని నేను. ఆపుతావా నీ రొమాన్స్? ఇది ఆఫీస్ రా బాబు. నాకు తెలుసు పాపా. విక్కీ, ఇంకొక ముద్దంటే నా వల్ల కాదు. లిప్స్ మంటగా ఉన్నాయి. అయ్యో అవునా అంటూ దగ్గరికి వచ్చి నోటితో గాలిని ఊదాడు వెంకట్. కళ్ళు మూసుకుని తల తిప్పుతూ చిన్న నవ్వు నవ్వింది. ఇప్పుడు కోపం తగ్గింది కదా అంటూ వెంకట్ కళ్ళల్లోకి చూస్తోంది. వెంకట్ చిన్ని కళ్ళల్లోకి చూస్తున్నాడు.
అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ, అయినా మార్నింగ్ నేను 2-3 సార్లు కాల్ చేసినా ఎందుకు కాల్ కట్ చేశావు? అర్జెంట్ పని మీద ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అన్నావు. ఏమిటి అంత అర్జెంట్ పని? నాతో మాట్లాడడానికి 1 మినిట్ టైం లేదా నీకు? అంత అర్జెంట్ పని ఏమిటో చెప్తావా? మూతి తిప్పుకుంటూ చిరుకోపంగా వెంకట్ వైపు చూస్తూ అంది చిన్ని. ఓ సారీ, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంత కోపం వస్తుందా నా డార్లింగ్కి? ఎందుకు లిఫ్ట్ చేయలేదో ఆలోచించకుండా ఈ అలగడం ఏమిటే? అబ్బా ఆపుతావా విక్కీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వెంకట్ తన నడుంపై చెయ్యి వేస్తుంటే తోసేస్తూ వెంకట్ దగ్గరికి రాకుండా చేతులు అడ్డు పెడుతూ వెనక్కి వెనక్కి నడుస్తూ అంటోంది చిన్ని. ఒసేయ్ చిన్ని, నీకన్నా నాకేది ఇంపార్టెంట్ కాదు. ఫోన్ లిఫ్ట్ చేయనంత మాత్రాన నేను లైట్ తీసుకున్నానని, నా మొగుడికి నేను బోర్ కొట్టేశానని పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చి మెసేజ్లు చెయ్యొద్దు. అబ్బా సరే చెయ్యను. అసలేం జరిగిందో చెప్తావా చెప్పవా? అంత ఇంపార్టెంట్ పని ఏమిటి నీకు? బిజినెస్ క్లయింట్స్ ఎవరైనా వచ్చారా? కాదు చిన్ని, ఇంటి దగ్గర గొడవ అంటూ జరిగిన గొడవంతా పూసగుచ్చినట్టు చెప్పాడు వెంకట్. వెంకట్ చెప్పిందంతా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వింటోంది చిన్ని. ఏంటి విక్కీ, అయితే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారా? హా అవును, ఆపుదామని ట్రై చేశాను కానీ మా పిన్ని గురించి తెలుసు కదా. కానీ ఎందుకు విక్కీ ఆవిడలా చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయల కోసం ఫ్యామిలీతో గొడవ పడ్డారా? వాళ్ళకి మనీ అంత అవసరమైతే ఎలాగైనా సరే మీరే అడ్జస్ట్ చేసేవాళ్ళు కదా. పిచ్చి చిన్ని, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మా పిన్ని వాళ్లకు డబ్బు లేక ఇలా కకుర్తు పడింది అనుకుంటున్నావా? వాళ్ళకి కావాల్సినంత సిరి సంపదలు ఉన్నాయి, కానీ మనిషి చేత అత్యాశ ఏ పనైనా చేయిస్తుంది అనడానికి మా పిన్ని ఒక ఉదాహరణ. ఉన్న దాంట్లో తృప్తి పడే మనస్తత్వం ఉంటే మా పిన్ని మాతోనే కలిసి ఉండేదిగా. వెంకట్ చెప్పిందంతా వింటూ, అయ్యో సారీ విక్కీ, నాకు తెలియదు కదా. నా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు కోపం వచ్చేసింది. జనరల్గా అయితే నీకు కూడా అంత కోపం రాదు చిన్ని. ఫోన్ లిఫ్ట్ చెయ్యనందుకు ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యావు? ఆశ్చర్యంగా చిన్ని వైపు చూస్తూ అడిగాడు వెంకట్. ఎందుకా? ఇదిగో ఇక్కడ చూడు అంటూ తన జుట్టంతా ఒక పక్కకి వేసుకుని మెడపైన వాళ్ళ దాంపత్య జీవితానికి సంబంధించిన తీపి గుర్తులను చూపించింది చిన్ని. అది చూసి వెంకట్ పెదవుల మీద చిన్న చిరునవ్వు. ఏంటి బేబీ ఇది అంటూ చిన్ని మెడపై వేలుతో రాస్తున్నాడు. ఏమిటా? మార్నింగ్ నువ్వు కొరికేశావు కదా. మా ఫ్రెండు లైలా నన్ను ఇంతింత పెద్ద కళ్ళు వేసుకుని అబ్జర్వ్ చేస్తూ, ఏమిటి చిన్ని నీ బుగ్గలు అలా ఎర్రగా కందిపోయాయి? లిప్స్కి ఏమిటి లిప్స్టిక్ రాయకుండానే అంత కలర్ వచ్చేసింది? మెడ మీద ఏమిటే, ఎవరు కొరికారు అంటూ 100 ప్రశ్నలు వేసింది. ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాలేదు. పైగా నీకు మీ ఆయనకి రొమాన్స్ హై లెవెల్లో ఉన్నట్లు ఉంది కదా అంటూ ఎంత ఎగ్జైట్మెంట్గా అడిగిందో. దాని చూపులు దాని మాటలు వింటుంటే సిగ్గుతో చచ్చిపోయాను. నన్ను అలా కొరికినందుకు నీపై కోపం వచ్చింది. వెంటనే బయటికి వచ్చి నీకు కాల్ చేశాను. నిన్ను బాగా తిట్టాలనిపించింది. నువ్వేమో నా సిచ్యువేషన్ తెలియక తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశావు. నాలో ఇంకా కోపం పెరిగిపోయింది. అందుకనే అలా పిచ్చి పిచ్చి మెసేజ్లన్నీ చేశాను. చిన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్తో పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ చెప్తుంటే చిరునవ్వుతో చిన్నీని చూస్తూ, ఇలారా అంటూ చిన్ని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని వెనక్కి తిప్పుకుని హగ్ చేసుకుని, డార్లింగ్, మీ ఫ్రెండ్స్ నిన్ను క్వశ్చన్స్ చేస్తే అంత కోపం ఎందుకురా? అవును, నా హస్బెండ్తో నేను హ్యాపీగా ఉన్నాను అని చెబితే సరిపోయేదిగా. అబ్బా అక్కడితో ఆగుతారా? వాట్ నెక్స్ట్ అంటూ డీటెయిల్గా చెప్పమని అడుగుతుంది. దాని గురించి నీకు తెలియదు. పోనీలే, మీ ఫ్రెండ్ లైలాకి మనమిద్దరం పెట్టుకున్న లిప్ కిస్తో ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. దానికే కాదు, కాలేజ్ మొత్తానికి వచ్చింది. అందరికీ ఇప్పుడు హాట్ టాపిక్గా నేనే మారిపోయాను. రేపు నేను కాలేజ్కి వెళ్ళేసరికి చూడు, మనిద్దరి డ్రాయింగ్ గోడల మీద చక్కగా వేసి వాటి కింద కామెంట్స్ కూడా రాస్తారు. బుంగుమూతి పెట్టుకుని చిరుకోపంగా చూస్తూ అంటోంది చిన్ని. అఫ్కోర్స్
ఇవన్నీ మేము కూడా మా కాలేజ్ లైఫ్లో చేశాము. రాస్తే రాయిని, మనది ట్రూ లవ్ కాబట్టి అందరి ముందు ముద్దు పెట్టుకునే అంత గట్స్ ఉన్నాయి. ఇద్దరి ముగ్గురిని మెయింటైన్ చేసే ఫేక్ లవ్ అయితే మనలాగా ఓపెన్గా ఉండలేరు కదా చిన్ని. నువ్వు అన్నట్లు మన డ్రాయింగ్ వేసి కామెంట్స్ రాస్తే మాత్రం ఒక పిక్ తీసి నాకు వాట్సాప్ పంపించు. నీకే బాబు, ఎన్నైనా చెప్తావు. నీ కాలేజ్ లైఫ్ అయిపోయింది, కానీ నేను అదే కాలేజీలో 2 ఇయర్స్ చదువుకోవాలి. మన ఇద్దరి గురించి ఎన్నెన్ని గాసిప్స్ వస్తాయో. ఒసేయ్, ఏంటి నీ బాధ? నాకు అర్థం కావట్లేదు. గాసిప్స్ వస్తే ఏమిటి? మన పెళ్ళి కాకముందు నువ్వే మన గురించి గాసిప్స్ క్రియేట్ చేశావు. నువ్వు నేను పెళ్ళికి ముందే గోవా వెళ్ళినట్టు, అక్కడ నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసినట్లు, ఇంకా ఏదేదో. వెంకట్ మాటలు వింటూ చిన్ని నవ్వుతూ, అప్పుడంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఏదో కలరింగ్ కోసం. సరే, ఇప్పుడు నిజం చెప్పవే, ఎందుకు నువ్వు అంత కలరింగ్ ఇవ్వాలి? వాళ్ళందరూ నిన్ను ప్రత్యేకించి చూడడం నీకు నచ్చింది కదా? నిజం చెప్పాలంటే అవును. చిన్ని లవ్లో ఉంది, చిన్ని లవర్ అతనే అంటూ నన్ను చూపించి మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఏదో ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేదాన్ని కదా. అప్పుడు నచ్చింది, ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నీకు అంటూ చిన్ని జుట్టు మొత్తం ముందుకు వేసి మెడ మీద ముద్దు పెడుతూ అడిగాడు. అప్పుడు నేను అబద్ధాలు చెప్పాను, అది నిజం కాదు. కానీ నువ్వు అలా డైరెక్ట్గా వచ్చి ముద్దులు పెట్టేస్తుంటే కొంచెం భయం వేస్తోంది విక్కీ. సరే, ఇంకొకసారి పబ్లిక్లో ముద్దు పెట్టను. ఇప్పుడు ఇచ్చిన ముద్దుతో నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ నిజమని ఫ్రెండ్స్ అందరూ గట్టిగా నమ్ముతున్నారు, అవునా? నేను నీ అబద్ధాలను నిజం చేసేసాను బేబీ. అందుకు అలా ముద్దు పెట్టాలా? వెంకట్ మెడ మీద ముద్దులు పెడుతుంటే మెలికలు తిరుగుతూ తన నడుము చుట్టూ ఉన్న వెంకట్ చేతులను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ కొంచెం తల పక్కకు తిప్పి వెంకట్ వైపు చూసి కనురెప్పలు ఎగరేసి అడుగుతోంది చిన్ని. అబ్బా, ఏమిటే ఇప్పుడు? పెట్టుకోవాలనిపించింది పెట్టేశాను. అయినా నీకు కూడా నచ్చిందిలే, నాకు తెలుసు. ఆహా, అలా అని నీకు నేను చెప్పానా? చెప్పలేదు, కానీ నేను ముద్దు పెట్టిన ఫ్యూ మినిట్స్కి నువ్వు కూడా రియాక్ట్ అయ్యావు కదా. విక్కీ మాట్లాడుతుంటే చిన్ని బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. నచ్చింది కదా? వెంకట్ వెనక నుంచి చిన్నిని మరింత టైట్గా హగ్ చేసుకుంటూ చెవిలో చిన్నగా అంటుంటే అతని ఊపిరి స్పర్శకి మెలికలు తిరిగిపోతూ అతని వైపుకి చిన్నగా తిరిగి హగ్ చేసుకుంది చిన్ని. చాలా చాలా నచ్చింది. ఈరోజు నువ్వు ఇచ్చిన ముద్దు లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీగా గుర్తుండిపోతుంది. అమ్మో అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు చిన్నిని చిన్నగా వదిలి వెళ్ళి తన సీట్లో కూర్చుని మెయిల్స్ చెక్ చేస్తూ, అబ్బా చిన్ని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? అలా కాదే చిన్ని, నువ్వు ఇక్కడికి వస్తే నేను వర్క్ ఎలా చేస్తాను? నీకు తెలుసు కదా చాలా పెండింగ్ వర్క్ ఉందని. నీ వర్క్ నువ్వు చెయ్యి, నేనేమైనా వద్దన్నానా? ఎలా చెయ్యనే? నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేనేం చేశాను? సైలెంట్గానే ఉంటానులే, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. నువ్వు డిస్టర్బ్ చేయక్కర్లేదు. నిన్ను చూస్తే ఆటోమేటిక్గా నేనే డిస్టర్బ్ అవుతాను. అంత బాగున్నావు. విక్కీ కాంప్లిమెంట్స్ వింటూ, విక్కీ నిజం చెప్పు, మన పెళ్ళికి ముందు నేను నీ చుట్టూ తిరుగుతుంటే చాలా అవాయిడ్ చేసేవాడివి కదా. అప్పుడు అనిపించలేదా నేను బాగున్నాను అని? నిజం చెప్పనా చిన్ని? నిజమే చెప్పు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే అబ్బా ఏముంది ఈ పిల్ల అనుకున్నాను. ఇంత అందమైన అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను. అంత అట్రాక్ట్ అయ్యాను నీ అందాన్ని చూసి. ఏయ్ నిజమా? మరైతే నేను నీ చుట్టూ తిరుగుతూ ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా నో నో అని ఎందుకన్నావు? ఒసేయ్, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ అదే ప్రశ్న? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను నన్ను చీట్ చేయడంతో అమ్మాయిల మీద మంచి ఒపీనియన్ పోయింది నాకు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక్క క్వశ్చన్. చూడు చిన్ని, నువ్వు డిస్టర్బ్ చెయ్యను అంటూనే తెగ మాట్లాడుతున్నావు. ప్లీజ్ విక్కీ, ఒకే ఒక్క క్వశ్చన్. సరే చెప్పు. ఆ అమ్మాయి కంటే ముందు నేనే నీ లైఫ్లోకి వచ్చి ఉంటే నువ్వు నన్ను లవ్ చేసేవాడివా, తనని లవ్ చేసేవాడివా? అబ్బా చిన్ని, ఏమిటి ఈ క్వశ్చన్? నేను ఆన్సర్ చెప్పను పో. ప్లీజ్ విక్కీ, నా కోసం
ప్లీజ్ నా కోసం చెప్పవా చిన్ని అంటూ కోపంగా చూశాడు వెంకట్. పోనీ ముందు నేనే చెప్తాను. నా లైఫ్లోకి దిలీప్ కన్నా ముందు నువ్వే వచ్చి ఉంటే ఖచ్చితంగా నిన్ను మా డాడీ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి నాకు విక్కీ బాగా నచ్చాడు, నేను విక్కీని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేదాన్ని. అబ్బా నాకు తెలియదా చిన్ని నీ గురించి? మా ఇంటికి వచ్చి మరీ మ్యాచ్ మాట్లాడి నాకు షాక్ ఇచ్చావు కదా. హా మరి నాది ట్రూ లవ్ కదా. అంటే నాది కాదంటావా? నీది కూడా ట్రూ లవ్వే, కానీ నీలో ఉన్న ప్రేమని ప్రేమతో గెలుచుకుంది మాత్రం నేనే. నిజమే, మళ్ళీ నా లైఫ్లోకి ప్రేమ పెళ్ళి అంటూ వచ్చాయంటే అది నీ వల్లే. థ్యాంక్ యూ డియర్. సరే సరే, నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పవా? అబ్బా వదలవు కదా చిన్ని ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉండడం ఐమూలగా చూస్తూ అన్నాడు వెంకట్. అస్సలు వదలను, నాకు తెలియాలి అంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తున్న చిన్నీని చూస్తుంటే వెంకట్కి నవ్వొస్తోంది. చిన్ని, నీతో ఆ రాక్షసికి పోలికేంటి? దానిది ప్రేమ కాదు చిన్ని. నిజంగా తనకన్నా ముందు నీ పరిచయం జరిగి ఉంటే, మీ ఇద్దరితో నా పరిచయం ఉన్నట్లయితే, అప్పుడు కూడా నువ్వు నన్ను ఇంతే ప్రేమిస్తూ ఉంటే ఖచ్చితంగా నేను నిన్నే అప్రోచ్ అయ్యేవాడిని. ఫేక్ లవ్ సక్సెస్ అవ్వడానికి 1% కూడా ఛాన్స్ లేదు. ట్రూ లవ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ మాట విని చిన్ని హే అంటూ చిన్నగా ఎగురుతోంది. ఆర్ యూ క్రేజీ? కూర్చో నవ్వుతూ అన్నాడు వెంకట్. విక్కీ, ఇప్పుడు నీ మాటలు విన్నాక నాకు గట్టిగా హుర్రే అని అరవాలని అనిపిస్తోంది. ప్లీజ్ చిన్ని, ఇప్పుడు అరవకు. ఆఫీస్ స్టాఫ్ అందరూ డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు, కావాలంటే మనం బయటికి వెళ్దాము నవ్వుతూ అన్నాడు వెంకట్. మరి నీకెప్పుడు నాకు కలిగినట్లు ఇంత ఆనందం కలగలేదా? కలిగింది. ఫస్ట్ టైం మన పెరట్లో నువ్వు ఇచ్చి ఇవ్వనట్లు ముద్దిస్తూ సిగ్గుపడ్డావు చూడు, అప్పుడు భలే బాగుంది అనిపించింది. అప్పుడు అరవాలని ఉన్నా అరవలేని పరిస్థితి. వెంకట్ మాటలు విని సిగ్గుపడుతూ చిన్న నవ్వు నవ్వింది చిన్ని. సరే సరే చూడు, నువ్వు వచ్చి గంట అవుతోంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మెయిల్ కూడా పంపించలేదు నేను. ప్లీజ్ సైలెంట్గా ఉండు బేబీ, చాలా చాలా వర్క్ ఉంది నాకు అంటూ మెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ సబ్మిట్ చేస్తున్నాడు. ఆన్లైన్లో క్లయింట్స్తో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు వెంకట్. చిన్ని కూడా తన నోట్స్ తీసుకుని పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తూ రాస్తూ మధ్యలో కునుకుపాట్లు పడుతూ ఆవలిస్తూ వర్క్ రాసుకుంటోంది. ఒకవైపు వర్క్ చేస్తూనే చిన్నీని అబ్జర్వ్ చేస్తూ వార్డ్ బాయ్ని పిలిచి ఇలాచీ టీ 2 తీసుకురమ్మని చెప్పాడు వెంకట్. చిన్ని, అంత నిద్ర వస్తుంటే నిద్రపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి ఏమని చెప్పాలి? ఎందుకు వచ్చేసావు, ఏమయ్యింది అంటూ అత్తయ్య 100 ప్రశ్నలు వేస్తారు. నా దగ్గర ఆన్సర్ లేదు విక్కీ, కాలేజ్ టైం అయ్యాక వెళ్తాను. సారీరా, ఏదో కోపంతో అలా వచ్చి ముద్దు పెట్టేశాను. ఇట్స్ ఓకే అబ్బా, నువ్వు ఫీల్ అవ్వకు విక్కీ, నువ్వు నా హస్బెండ్, నేను నీ దానిని, ఫుల్ రైట్స్ ఉన్నాయి నీకు. అవునా? హా, నీకు అలా అనిపిస్తే నన్నే కదా అడుగుతావు, నాతోనే కదా నీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఐ లవ్ యూ చిన్ని. ఐ లవ్ యూ టూ. సరే త్వరగా వర్క్ కంప్లీట్ చేయి, అలా బయటికి వెళ్దాము. బయటికి అంటే ఎక్కడికి? ఒసేయ్ కంగారు పడకు, నేనేం చెయ్యనులే, ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వద్దాము. ఎందుకు? అత్తయ్య క్యారియర్ కట్టించింది కదా. చిన్ని, నాకు తెలిసి నువ్వు హై కల్చర్ అమ్మాయివి, ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు పడ్డ అమ్మాయివి. అమ్మ చేతి వంట నీకు ఓకేనా? డబుల్ ఓకే. ఫాస్ట్ ఫుడ్ కన్నా అత్తయ్య చేతి వంట సూపర్గా ఉంది తెలుసా. ఈరోజు గుత్తు వంకాయ కూర వండింది, ఇల్లంతా మంచి వాసన వస్తుంటే అప్పుడే తినేయాలనిపించింది నాకు. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చెబుతున్న చిన్నీని చూసి నవ్వుతూ, అవునా, ఇంతకీ నువ్వెప్పుడు నీ చేతి వంట నాకు రుచి చూపిస్తావు? నేనా? నాకు అస్సలు స్టవ్ వెలిగించడం కూడా రాదు, కానీ పెళ్ళైన తర్వాత పాలు వండడం, రైస్ కాయడం నేర్చుకున్నాను. చిన్ని మాటలకు పడి పడి నవ్వుతూ, పాలు వండరు బేబీ, కాస్తారు, రైస్ కాయడం కాదు వండుతారు అన్నాడు. ఓ అదే నీకు అర్థమైంది కదా నేనేం చెప్తున్నానో.
హా, అర్థమైందిలే. విక్కీ, నీకు నా చేతి వంట తినాలని ఉందా? ఉంది కానీ నీకు రాదు కదా, వద్దులే. అబ్బా, నువ్వు అలా డిస్కరేజ్ చెయ్యొద్దు. నేను ఇంటికి వెళ్ళి నీకోసం ఏదైనా స్పెషల్ ఐటెం ట్రై చేస్తాను. ఏంటి, ఇంటికి వెళ్తావా? ఇంటికంటే మన ఇంటికి కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏదైనా స్పెషల్ ఐటెం ట్రై చేస్తాను. చిన్ని, నా మీద కుకింగ్ రెస్క్యూ ఆపరేషన్ చెయ్యొద్దు బేబీ. అసలే 2 డేస్లో జర్నీ ఉంది. ఏంటి జోకా? చూడు, ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. మా ఇంటికి వెళ్ళి మంచి డిష్ రెడీ చేస్తాను. నువ్వు వచ్చాక నీకు పెడతాను కదా, అప్పుడు అది తిని అబ్బా చిన్ని సూపర్ అంటావు నువ్వు. బాయ్ బాయ్, త్వరగా ఇంటికి వచ్చేసేయి అంటూ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది చిన్ని. చిన్ని వెళ్తున్న తనని పిలిచాడు. వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు కనురెప్పలు ఎగరేసి అడిగింది. నిద్రమత్తులో ఉన్నావేమో నువ్వు, తెగ తూలుతున్నావు. టీ తాగి వెళ్దువు అని కూర్చో అని వెంకట్ అంటూ ఉండగానే వార్డు బాయ్ టీ తీసుకువచ్చాడు. చిన్ని టీ తాగి ఇప్పుడు వెళ్ళనా అంది. బయట చూసావా ఎండ ఎలా ఉందో, కాసేపు కూర్చో వెళ్ళొచ్చులే అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మరొక గంట సేపు టైం గడిపాడు. అమ్మో విక్కీ, టైం అయిపోతుంది. నేను వెళ్ళి నీకోసం వంట చెయ్యాలి. బాబోయ్, ఇది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది తయారు చేసే వంట తింటే నా పరిస్థితి ఏమవుతుంది అని మనసులో అనుకుంటూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ, ఒసేయ్, నేను ఏదో ఉత్తినే అన్నాను. నువ్వేంటి ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చేసే నలభీమ పాకం నేను తినాల్సిందేనా? విక్కీ, నువ్వు ఇలా అంటే నాకు కోపం వస్తుంది. నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ప్రేమగా ఏదైనా చేసి పెడతాను. బేబీ, ఇప్పుడు టైం మధ్యాహ్నం 1 అవుతోంది. ముందు లంచ్ కంప్లీట్ చేయొచ్చు కదా అంటూ చిన్నీని వెళ్ళనివ్వకుండా అమల కట్టి ఇచ్చిన క్యారియర్ తీసి తాను తింటూ చిన్నీకి కూడా తినిపించాడు. విక్కీ, నా దగ్గర కూడా క్యారియర్ ఉంది. అత్తయ్య నాకు కూడా కట్టారు. నేను తింటాను కదా, అది కూడా ఇద్దరం తిందాంలే. ఇలా నీకు పెడుతూ నేను తింటుంటే ఫుడ్ మరింత టేస్ట్గా ఉంది బేబీ అంటూ చిన్నీకి తానే తినిపిస్తూ అదే చేతితో తాను తింటూ ఫుడ్ కంప్లీట్ చేశారు ఇద్దరు. అప్పుడే డోర్ ట్యాప్ చేస్తూ మే ఐ కమింగ్ సార్ అంటూ నారద్ వాయిస్ వినిపించడంతో అప్పటి వరకు వెంకట్ ఒడిలో కూర్చుని ఉన్న చిన్ని లేచి పక్క సీట్లో కూర్చుంది. కమిన్ అని వెంకట్ అనగానే నారద్ లోపలికి వచ్చాడు. సార్, ఈ వీక్లీ బడ్జెట్ ఫైల్స్ అన్నీ సబ్మిట్ చేయమన్నారు కదా, స్టడీ చేశాను. క్లారిటీగా మెన్షన్ చేసి మీకు మెయిల్ పంపించాను. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసి వాటి మీద సైన్ చేస్తారని. ఓకే, ఆ ఫైల్స్ అన్నీ అక్కడ పెట్టి వెళ్ళండి. నేను స్టడీ చేసిన తర్వాత సిగ్నేచర్ చేస్తాను. ₹1 కూడా నన్ను తిననివ్వడా? ఇలా అయితే నేను 4 రాళ్ళు వెనకేసుకోవడం అస్సలు జరగదు. పెద్ద ఆయన ఉన్నప్పుడే నయం. నా మీద నమ్మకంతో నేను సబ్మిట్ చేసిన ఫైల్స్ అన్నీ ఒక్కరోజు కూడా అబ్జర్వ్ చేయలేదు. వీడు వచ్చినప్పటి నుంచి నా ఆటలు సాగడం లేదు అని మనసులో తిట్టుకుంటూ శ్రద్ధ వైపు చూసి ఈవిడ వల్లే ఇదంతా అని మనసులో అనుకుంటూ చిరునవ్వుతోనే పలకరిస్తున్నట్లు ఒక నవ్వు నవ్వి క్యాబిన్ బయటికి వెళ్ళిపోయాడు నారద్. విక్కీ, నారద్ గారు మా కంపెనీలో 15 ఇయర్స్ పైగానే వర్క్ చేశారు. డాడీకి చాలా నమ్మకంగా ఉండేవారు. ఆయన సబ్మిట్ చేసిన ఫైల్స్ అన్నీ అబ్జర్వ్ చేయడం కరెక్ట్ కాదేమో, ఆయనకి బాధ కలుగుతుంది కదా. చిన్ని, నువ్వు మాట్లాడుకు. నీకు బిజినెస్ నాలెడ్జ్ అస్సలు లేదు. ఇలా మీరు ఆయనని లైట్ తీసుకోవడం వల్లే గత 4 ఏళ్లగా 1 crore పైగానే లాస్ ఆఫ్ పేమెంట్ చూపిస్తోంది. బడ్జెట్ టాలీ అవ్వట్లేదు. అంటే నారద్ గారిని నమ్మకూడదంటావా? ఆల్రెడీ నీకు చెప్పాను కదా చిన్ని, మా పిన్ని లాంటి మనస్తత్వమే ఇతనికి కూడా ఉంది. మనిషి చేత అత్యాశ ఎంత నీచమైన పని చేయడానికైనా సిద్ధపరుస్తుంది. శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బడ్జెట్ మొత్తం ఆల్మోస్ట్ నారద్ గారే కదా స్టడీ చేస్తోంది. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద అమౌంట్ మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. అయినా అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ఆలోచించి నీకున్న చిన్న బ్రెయిన్ని పని చేయకుండా చేయకు. అసలే నీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. బిలో యావరేజ్ స్టూడెంట్వి. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి బేబీ. ఓయ్, నేను మరీ అంత బిలో యావరేజ్ స్టూడెంట్నేమీ కాదు. బాగానే చదువుతాను. బుంగమూతి పెట్టుకుని కోపంగా అంది చిన్ని. ఓకే ఓకే, నేను నిన్ను డ్రాప్ చేయనా మీ ఇంటి దగ్గర? వద్దు విక్కీ, నేను వెళ్ళిపోతాను. డ్రైవర్ ఉన్నాడు కదా.
నీకు చాలా వర్క్ ఉందిగా, కంప్లీట్ చేసి త్వరగా రా. సరే బాయ్. బాయ్ విక్కీ అంటూ బ్యాగ్ తీసుకుని వాళ్ళ ఇంటికి బయలుదేరింది చిన్ని. నారద్కి వెంకట్ అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తోంది. వీడేమిటి నా ప్రాణానికి కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. ఇలాగే వీడు నా గురించి స్టడీ చేయడం స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు నేను మింగేసిన కోట్లన్నీ కక్కాల్సి వస్తుంది. పైగా ఫ్రాడ్ కేస్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎలా ఎలా వీడిని కంట్రోల్ చేయడం? ఆలోచిస్తూ స్టెల్లాకి కాల్ చేశాడు. హాయ్ నారద్ గారు, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. జర్నీ గురించి డీటెయిల్గా చెప్తానన్నారు. పాస్పోర్ట్, వీసా అన్నీ ఏర్పాటు చేస్తాను అన్నారు. ఎప్పుడు జర్నీ? ఏ టైంకి నేను రెడీగా ఉండాలి అంటూ గడగడ మాట్లాడేస్తోంది స్టెల్లా. 1 మినిట్ చూడు, ఇప్పుడు నేను క్రిటికల్ కండిషన్లో ఉన్నాను. ఏదైనా తేడా జరిగితే నేను జైలుకి కూడా వెళ్ళొచ్చు. అదేంటి అలా అంటారు? ఇప్పుడు ఏమైంది? ముందు నేను చెప్పేది విను. నువ్వు బెంగళూరు జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత నాతో ఒక నైట్ కంప్లీట్గా బెడ్ షేర్ చేసుకుంటాను అని ప్రామిస్ చేశావు. నీకు గుర్తుందా? గుర్తుంది. స్టెల్లా నారద్ల సంభాషణలో నారద్ స్టెల్లాకి ఏం చెప్తాడు? బెంగళూరులో వెంకట్ని స్టెల్లా కలుస్తుందా? స్టెల్లాకి వెంకట్ బుద్ధి చెప్పగలడా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.